ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహ స్వామినే నమః. నరసింహ శతకములో 50వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో శతకకర్త అయినటువంటి శేషప్ప కవి ఆయనకు ఆకలి తీరింది, దప్పికలు తీరినవి, దర్శనము అందింది, రోగాల బారిన పడతాడేమో అని అనుమానిస్తూ ఆ స్వామితో నివేదిస్తున్నాడు. స్వామి, నాకు ఏ రోగం వచ్చినా కానీ ఏ వైద్యుని వద్ద చేరబోను, అన్నిటికీ నీవే నా వైద్యుడవు అని పూర్తి భక్తి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈ భక్తి మాల 50వ పద్యం. స్వామి, పలు రోగములకు నీ పాద తీర్థమెగాని వలదు మందులు నాకు వలదు చెల్లిమి చేయుచు నీకు సేవ చేసెదగాని చెల్లిమి చేయుచు నీకు సేవ చేసెదగాని నీ దాసకోటిలో నిలుపవయ్యా. గ్రహ భయంబునకు చక్రము దలంచదగాని ఘోర రక్షలు గట్ట కోరనయ్యా. పాము కాటుకు నిన్ను భజన చేసెదగాని దాని మంత్రమునే తలపనయ్యా. దొరికితివి నాకు దండి వైద్యుడవు నీవు, 1000 కష్టాలు వచ్చినా వెరవనయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఎన్ని రోగాలు వచ్చినా నీ పాద తీర్థమే నాకు శరణం. మందులు నాకు అక్కరలేదు, పిశాచ బాధలకు రక్షరేకులు కట్టను, సుదర్శనాన్ని తలంచుతాను, పాము కాటు మంత్రాన్ని ఆలోచించను, నీ నామ జపం చేస్తాను గాని నాకు గొప్ప వైద్యుడువు నువ్వే దొరికితివి కదా. ఎన్ని కష్టములు వచ్చినా నేను భయపడను అని పూర్తి భక్తి విశ్వాసాన్ని తెలుపుతున్నటువంటి పద్యం మాల. జై శ్రీ నరసింహస్వామినే నమః. స్వామి, పలు రోగములకు నీ పాద తీర్థమెగాని వలదు మందులు నాకు వలదు చెల్లిమి చేయుచు నీకు సేవ చేసెదగాని చెల్లిమి చేయుచు నీకు సేవ చేసెదగాని నీ దాసకోటిలో నిలుపవయ్యా. గ్రహ భయంబునకు చక్రము దలంచదగాని ఘోర రక్షలు గట్ట కోరనయ్యా. పాము కాటుకు నిన్ను భజన చేసెదగాని దాని మంత్రమునే తలపనయ్యా. దొరికితివి నాకు దండి వైద్యుడవు నీవు, 1000 కష్టాలు వచ్చినా వెరవనయ్యా. భూషణ వికాస
శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఎన్ని రోగాలు వచ్చినా నీ పాద తీర్థమే నాకు శరణం. మందులు నాకు అక్కరలేదు, పిశాచ బాధలకు రక్షరేకులు కట్టను. సుదర్శనాన్ని తలంచుతాను, పాము కాటు మంత్రాన్ని ఆలోచించను. నీ నామ జపం చేస్తాను గాని నాకు గొప్ప వైద్యుడువు నువ్వే దొరికితివి కదా. ఎన్ని కష్టములు వచ్చినా నేను భయపడను అని పూర్తి భక్తి విశ్వాసాన్ని తెలుపుతున్నటువంటి పద్యం మాల. జై శ్రీ నరసింహస్వామినే నమః.